ఈరోజు నేను మా బాబు కోసం ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తానండి. నేను ఏ విధంగా ప్రిపేర్ చేస్తున్నానో అది మీకు షేర్ చేస్తున్నాననమాట. మీకు గనుక ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను ఫస్ట్‌గా అయితే ఆయిల్ ఎక్కువ వేసేసాననమాట. ఎందుకంటే నేను ఫస్ట్‌లో అయితే ఆనియన్స్ వేసిన తర్వాత కోడిగుడ్డు బీట్ చేసి వేసుకునేదాన్ని. ఆ ప్రాసెస్ వేరు. సో, అలాగే వేసేసాను. ఆ తర్వాత గుర్తొచ్చింది అలా కాదు, ఇలా ప్రిపేర్ చేస్తే టేస్ట్ బావుంటుంది అని చెప్పేసి మళ్ళీ తీసేసాననమాట ఆయిల్. సో, అది అయితే 2 ఎగ్స్ తీసుకున్నాను. కొద్దిగా సాల్ట్ అలాగే కారం వేసాననమాట. మీ దగ్గర మిరియాల పొడి ఉంటే అది వేసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి అది స్కిప్ చేసేసాను. అంతే బాగా బీట్ చేసుకొని వేసేసుకున్నామనుకోండి, ఇలా బాగా పొంగిద్ది కోడిగుడ్డనేది. మరీ ఫుల్‌లో పెట్టుకుంటే కింద మాడిపోద్ది. కింద మాడిందనుకోండి మా వాడు తినడు. అందుకే మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో, ఇందులోనే మీకు ఎంత పీసెస్ కావాలో కట్ చేసుకోండి. పెద్దవైతే పెద్దవి, చిన్నవైతే మరీ చిన్నవి కట్ చేసేసుకొని, అందులోనే మనం అలా అలా అంటే అవి కట్ అయిపోతాయి కాబట్టి, ఈ విధంగా మనం ఫ్రై చేసేసుకొని తీసేసుకోవడమేనన్నమాట. అంతే. చాలా సింపుల్ అండి. స్కూల్స్ కూడా ఓపెన్ అయిపోయాయి కాబట్టి, పిల్లలకి రోజుకో వంటలాగా, రోజుకో లంచ్ బాక్స్ అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఆ తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే వేశాను. ఇక్కడ నేను చిన్నవి 2 ఆనియన్స్ తీసుకున్నానండి. పెద్దవైతే ఒక్కటైతే సరిపోతుంది. ఇంకా నేను పచ్చిమిర్చి కూడా యాడ్ చేయట్లేదు. చిన్న పిల్లలకి పచ్చిమిర్చి వద్దు, కారం తక్కువే సరిపోతుంది అని చెప్పేసి. ఆ తర్వాత కరివేపాకు మాత్రం మిస్ చేయొద్దు. కరివేపాకు ఏందంటే సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట. తర్వాత పసుపు వేశాను, సాల్ట్ వేశాననమాట. సాల్ట్ ఏందంటే నేను ఆనియన్స్‌కి సరిపడా సాల్ట్ మాత్రమే వేస్తున్నానండి. ఎందుకంటే ఆల్రెడీ రైస్‌లో మేము సాల్ట్ వేసి ఉడికించుకుంటాం కాబట్టి ఎక్కువైతే పట్టదు నాకు. ఆ తర్వాత వండినటువంటి రైస్‌ని యాడ్ చేసుకుంటున్నాను నేను. ఈ రైస్‌ని కూడా బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇక్కడ నేను ధనియాల పౌడర్ ఏందంటే ఒక హాఫ్ స్పూను, కారం ఏందంటే కొద్దిగా పావు స్పూన్ వేశాను. ఎందుకంటే మీ పిల్లలు ఎంత కారం తినగలరో అంత వేసుకోండి మీరు అంతే. ఇక్కడ మీరు టేస్ట్ చూసుకోవాలి. కారం తగ్గిందనుకోండి వేసుకోండి. కారం ఎక్కువైనా గానీ, లేకపోతే సాల్ట్ ఎక్కువైనా గానీ కొద్దిగా రైస్ విడిగా ఉంటుంది కదా! దాన్ని కలుపుకోండి. అప్పుడు సెట్ అయిపోద్ది. అందుకే పూర్తిగా వండినటువంటి రైస్ వేయకుండా కొద్దిగా సైడ్‌గా పెట్టుకోండి. ఆ తర్వాత మనం ఎగ్ ఆమ్లెట్ మనం చేసుకున్నాం కదా! దాన్నైతే కలిపేసుకున్నాను. అంతేనండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత కొద్దిగా నెయ్యయితే యాడ్ చేశాననమాట. చిన్న పిల్లలు కదా అని చెప్పేసి. సూపర్ టేస్టీగా ఉంది. ఈ విధంగా ఒక్కసారి ప్రిపేర్ చేసి చూడండి మీరొకసారి.